వెల్కమ్ టు ప్లస్ టీవీ. హాయ్ సార్. హలో. సార్ ముఖ్యంగా ఈ మధ్య ఒక మనిషి మోస్ట్లీ సక్సెస్ పాయింట్స్కి వెళ్ళాలంటే అంటే సక్సెస్ దారిలోకి వెళ్తారు. ఒక మధ్యలో అరే నాకు ఇది ఒక సక్సెస్కు మెట్లు ఉంటుంది కదా, స్టెప్ బై స్టెప్ కొంతమంది దిగుతూ ఉంటారు, కొంతమంది టక్కున మీదికి ఇట్లా వెళ్తూ ఉంటారు, తర్వాత మంది దిగుతూ ఉంటారు. అంటే గ్రేడ్ వైజ్ అంటే సక్సెస్ పరంగా ఎందుకు చాలామంది స్టెప్ బై స్టెప్ సక్సెస్ అవుతారు, కొంతమంది డైరెక్ట్గా వెళ్ళిపోయి మళ్ళీ అదే డౌన్ఫాల్లో పడతారు. ఎందుకు సొసైటీలో స్ట్రెస్ టాలరెన్స్ అనేది చాలా తక్కువ ఉంది ఊరికి. సార్ నువ్వు అనుకుంటాను ఏదైనా ఒక చిన్న స్ట్రెస్ వచ్చినా కూడా విపరీతంగా గందరగోళం పడిపోతున్నారు అనమాట. మీరు ఎప్పుడైనా చూసారు కదా, ఇప్పుడు మన ఫాదర్స్ కానీ వాళ్ళు మనకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. కానీ వాళ్ళు తీసుకున్నంత రైట్ మనం తీసుకోలేకపోతున్నాం. ఒక 10 ఏళ్ల కిందట 20 ఏళ్ల కిందట సిచ్యువేషన్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు నువ్వు లిటరల్ గా చూస్తే ఎంత చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఇట్ విల్ లీడ్ టు ఎక్స్ట్రీమ్ బిహేవియర్ అనమాట. ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లేదా సూసైడ్ చేసుకోవడం, లేదా ఎవరితో మాట్లాడకుండా ఉండటం, చిన్న చిన్న దానిలో కూడా స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ అని వాళ్ళతో వాళ్ళు కొత్త కొత్త పదాలు వాడతారు. అంటే ఇక్కడ నువ్వు అంటున్నది ఏంటి అని, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ఎందుకు సక్సెస్ అవుతున్నారు అంటే ఇది కేవలం ఒక 25 ఏళ్ళప్పుడు వాడికి జాబ్ రాకపోకుంటేనే ఫెయిల్ అయినట్టు కాదు, సక్సెస్ అయితే సక్సెస్ అయినట్టు కాదు. ఇది నీకు చిన్నప్పటి నుంచి మీ ఇంట్లో ఫ్యామిలీ, మీ పేరెంటింగ్, ఓకే, అండ్ స్కూల్, టీచర్, వీళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పుడు వచ్చేసి మీ నాన్న వచ్చేసి ఏదైనా ఒక చిన్న విషయం రాగానే బాగా మెచ్చుకొని పొగిడాడు, అసలు నువ్వు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతావు అనమాట. ఎస్ ఐ అచీవ్డ్ సంథింగ్. మళ్ళీ వాడికి అదే చిన్నప్పుడు వాడికి ఇంప్రెషన్ అనుకో, మా నాన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకం పెట్టమంటే నువ్వు 100 క్వశ్చన్లు అడుగుతాడు, ఇప్పుడు నాకు జాబ్ వచ్చిందని చెప్తే ఏమొప్పుకుంటాడు. ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనకంటే మనం ఎక్కువ ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాం అనమాట. వాట్ సొసైటీ థింక్ అని, నాకు జాబ్ రాకపోతే పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, మా అక్క వాళ్ళు ఏమనుకుంటారు, మా బంధువుల్లో మా పరువేంది, మా పేరెంట్స్ ఏమనుకుంటారు. చూసారు కదా, ఫెయిల్యూర్ ప్రాబ్లం కాదనమాట. ఫెయిల్యూర్ తర్వాత ఏం జరుగుతుందో నువ్వు ముందు నుంచి ఎక్కువ యాంటిసిపేట్ చేసుకుంటావు, చూసావు కదా, అదే ప్రాబ్లం. సో అసలు బేసిక్గా ఒక మనిషి అంటే బేసిక్ సక్సెస్ రూట్లో వెళ్తారు, అంటే నేను ఇది సాధించాలరా అనే దాంతో వెళ్తారు. మధ్యలో కొన్ని ఒడిదొడుకులు అవన్నీ మధ్యలో ఎందుకురా ఈ జీవితం, సూసైడల్ థాట్స్, ఒక దిక్కు మనీ మేనేజ్మెంట్, ఇవన్నీ సెట్ చేసుకోవాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్తో వెళ్ళాలి అంటే ఇక్కడ దీనికి అర్థం కావాలంటే నేను మొన్న ఒక రీసెర్చ్ చూశాను, గ్రిట్ ద పవర్ ఆఫ్ పర్సివరెన్స్ అండ్ పేషెన్స్ అని అవుతుంది. ఆంజెలా డక్వర్త్ అని ఆమె స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో PhD చేసి వరల్డ్ బ్యాంక్ అలాంటి టాప్ కార్పొరేట్ వాటికి ఆమె అడ్వైజర్గా ఉంటుంది, అడ్వైజ్ చేసింది. ఆవిడ ఏం చెప్పింది, అసలు ఎవరు సక్సెస్ అవుతారని బాగా చాలా మంది ఒక 500 మంది టాప్ కంపెనీ ప్రొఫెషనల్స్ మీట్ అయి కనుక్కున్నారు. అసలు ఆమెకు ఏం తెలిసింది అంటే, ఎవడైతే ప్యాషన్ ఉంటుందో, ప్యాషన్ ప్లస్ పర్సివరెన్స్ అంటే ఏంటంటే నీకు ఇష్టమై ఉన్నది ప్లస్ నీకు పట్టుదల ఉంటుంది, ఈ రెండు ఎప్పుడైతే మిక్స్ అవుతాయో వాళ్ళే సక్సెస్ అవుతారు, మిగతా వాళ్ళందరూ సక్సెస్ కావట్లేదు అంతగా అన్నట్లు ఆవిడ కనుక్కుందాం. సో అంటే బేసిక్గా ఒక పర్సన్ ఇలా స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మెట్టు ఒక్కొక్క కంపెనీ మారుతూ ఉంటారు, కొంతమంది ఒకటే కంపెనీలో ఉంటారు. గ్రోత్ చూస్తేనేమో ఈ చేంజ్ అయ్యే పర్సన్కి పెరుగుతూ ఉంటుంది, మంత్కి ఒక కంపెనీ వెళ్తారు, అంటే 1 ఇయర్ కల్లా నేను లైఫ్ టైం అదే కంపెనీలో ఉంటాను. సో ఆ గ్రోత్ని ఎలా చూసుకొచ్చుంటారు అంటే ఇప్పుడు నువ్వు పర్సనల్ వాల్యూస్ కూడా ఉంటాయి. నేను సింపుల్గా కూడా చెప్తాను, ఇప్పుడు నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టావు, రేపు పొద్దున నువ్వు ఒక 6 నెలలు కష్టపడినా కూడా ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ కూడా రాలేదనుకో, నువ్వు వెంటనే నాకు ఈ యూట్యూబ్ ఛానల్ వద్దని తీసి వెళ్ళిపోగలవు. ఏం చేస్తావు, ఇంకొక 4 ఛానళ్ళు పెడతావు, ఇంకొకలా చేస్తావు. ఎందుకు, నీకు దీంట్లో ప్యాషన్ ఉంది, నీకు దీంట్లో అభిరుచి ఉంది, అంటే నాకు ఇది కావాలి, ఇష్టపడుతున్నావు. అండ్ అట్ ద సేమ్ టైం నువ్వు ఏం చేస్తావు, పట్టుదలగా ఉన్నావు. అప్పుడు నువ్వు ప్రౌడ్గా ఏం చెప్తావు, 2 నెలల ముందు నాకున్న సబ్స్క్రైబర్స్ ఇప్పుడు పెరుగుతున్నారని చెప్తావు. ఫెయిల్యూర్ ఎవరికి వస్తుందో చూసావు కదా, ఒకరి మాట విని లేదా సొసైటీలో అందరూ ఈ దారిలో వెళ్తున్నారని నేను ఈ దారిలో వెళ్ళటం, వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా ఎవరి ప్రోద్బలంతోనే అది వినటం, ఒకరు సక్సెస్ అయ్యారని చూసి అది కాపీ కొట్టి అది వెళ్ళటం, వీళ్ళందరినీ చూసి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా హోటల్ ఫీల్డ్ చూశారు, ఇప్పుడు చాలా మంది చూసారంటే రెస్టారెంట్ బిజినెస్ అనేది ఒక విపరీతమైన హైప్ ఉంది. రెస్టారెంట్లో మరి ఎంతమంది సక్సెస్ అవుతున్నారు నీకు తెలియదు కాదు, 10లో 2, 3 ఎవరు సక్సెస్ అవుతున్నాడు, రెస్టారెంట్ అనే ఒక ప్యాషన్ ఉంది, చేసేవాడు పట్టుదలగా స్టార్టింగ్ నుంచి పెట్టుకునేవాడు వెళ్తూ ఉంటాడు, వాడు ఒక ఎస్టాబ్లిష్ చేస్తాడు, ఫ్రాంచైజీ ఇస్తాడు. లేదు వాడికి అది పెట్టుకున్నాడు కాబట్టి వాడు 1 లక్ష 2 లక్షలు సంపాదిస్తున్నాడు కాబట్టి నేను పెట్టుకుంటాను వాళ్ళు ఉంటారు, చూస్తారు కదా. జనరల్ గా వాళ్ళు ఫెయిల్ అవుతారు, ఎందుకు, వాళ్ళకు దాని మీద ప్యాషన్ ఉండదు. వాళ్ళ డ్రైవ్ ఏంటి, మనీ సంపాదించడం. ఇంత కష్టపడి చేసిన వాళ్ళ ప్యాషన్ ఏంటి, ఎస్ నాకు ఇదంతా ఇష్టం ఉంది, దీంతో నేను నిలబడాలి.
నువ్వు ఎవరినైనా చూసుకో. అంటే ఎవరెందుకు కామన్ సెన్స్ ఆలోచన సినీ ఫీల్డ్లో హీరోలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, రెస్టారెంట్ ఫీల్డ్లో కావచ్చు, ఎనీ ఫీల్డ్లో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు. వాళ్ళ గురించి ఇంటర్వ్యూలు నువ్వు చూసినప్పుడు ఏం చెప్తారు, వాళ్ళకి అందులో ఇష్టం కనపడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా పట్టుదలగా దాన్ని పట్టుకొని ఉంటారు అనమాట. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది, చిన్న ప్రాబ్లం రాగానే గివప్ అయిపోతారు అనమాట. గివప్ అయిపోవడం, బ్లేమ్ చేయడం, వదిలేస్తారు. సరే, అలాగే ఈ మధ్య మనం చాలా 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 పోడ్కాస్ట్ చూస్తున్నాం. బిజినెస్ పర్సన్ ఒక్కోలా చెప్తున్నారు. అంటే నేను బిజినెస్ స్టార్టింగ్ ఇంత పెట్టి ఇలా స్టార్ట్ అయ్యా, కానీ ఒక ఎంప్లాయీ ఎప్పుడు తన ఎంప్లాయీనే ఉంటారు. ఎందుకు అలా? మన ఇంట్లోనే మీరు వింటాం, అరే మీ నాన్న గుమస్తాగా ఉండి ఇప్పుడు ఓన్ షాప్ పెట్టుకున్నారా, ఓన్ బిజినెస్ పెట్టుకున్నారా, ఒకప్పుడు మీ నాన్న ఇంత కష్టపడ్డాడు ఇప్పుడు ఇట్లా ఎదిగాడు అని ఉంటారు. నువ్వు బాగా గమనించావంటే వాళ్ళకి అందులో ఆ బిజినెస్ లో ఉండే లూప్ హోల్స్ తెలిసి రిస్క్ తీసుకున్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, కంఫర్ట్ జోన్ లోంచి ఇప్పుడు నీకు రోజుకు 500 రూపాయలు వస్తున్నాయి, ఇది చాలరా బాబు నేను రాత్రి వెళ్ళి క్వార్టర్ దాగి పట్టుకుని అనే వాళ్ళు ఉంటారు. నెలకు 1,00,000 రూపాయలు వస్తుంటే ఇంతకు మించి ఏం కావాలి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇంటి రెంట్ కట్టుకుంటే హ్యాపీ ఫ్యామిలీ అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎవరికి ప్రాబ్లం లేదనమాట. ప్రాబ్లం ఎవరికి అంటే ఈ డైనమాలో ఉంటారు, మిడిల్ నేను వెళ్ళాలా వద్దా. కంఫర్ట్ జోన్ లో ఉన్నంత కాలం నువ్వు రిస్క్ తీసుకోలేనంత కాలం యూ కెనాట్ స్టెప్ అవుట్. సార్, మీ పాయింట్లో ఒక మనిషి ఇటు బిజినెస్ మూడ్లోకి వెళ్తే బెస్ట్, ఇటు ఎంప్లాయీ మూడ్లో వెళ్తే బెస్ట్? అంటే ఇప్పుడు నువ్వు ఆ సైకాలజిస్ట్ ని నువ్వు అడగకూడదు ఏది బిజినెస్ చేయొచ్చా ఎంప్లాయీ చేయొచ్చా. బేసిక్గా అంటే ఒక మనిషి తన బిజినెస్ వైపు వెళ్ళాలంటే ఇలాంటి ప్లాన్స్ తీసుకోవాలి, ఎంప్లాయీ నుంచి ఆ లోపల నుండి ఆ స్ట్రెస్ తీసుకోవాలంటే ఇలాంటి ప్లాన్స్ తీసుకోవాలి. అంటే అదే మరి నేను అంటున్నది, ఒక సైకాలజిస్ట్ గా నేనేం చెప్పగలనంటే నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ఏదైనా సెట్ బ్యాక్ వస్తే తట్టుకునే ధైర్యం ఉందా. రెండోది, నువ్వు ఎంచుకున్న దానికి నీ పర్సనల్ బిలీఫ్ కి, అంటే నీకున్న నమ్మకాలకి, నీకున్న వాల్యూస్ కి అది సెట్ అవుతుందా. ఇప్పుడు నువ్వు ఉంటావు, నీవు రిస్క్ తీసుకొని ఎంతసేపు బిజినెస్ ఎక్స్పాన్షన్ అని నీకు ఒక పర్సనాలిటీ ఉంటుంది. నాకు ఏమీ వద్దు, నాకు వచ్చే దాంతో నేను నిమ్మలంగా ఉంటాననే వాడికి సెట్ అవుతుంది బిజినెస్. ఇక్కడ బాగా గమనించు, ఒకే ఒక థింగ్ ఏంటంటే నీ పర్సనాలిటీ ఫ్యాక్టర్. ఇప్పుడు ఒకరిని చూస్తే అరే వీడు రిస్క్ తీసుకుంటాడు, వీడు ఏది వచ్చినా తట్టుకుంటాడు, వీడు ఎన్ని వచ్చా ముందే చాలా తెలివితేటలు ఉంటాడు అని చూస్తారు చాలా. ఆడ అట్లా వెళ్ళే దారి ఉంటుంది. వీడు ఏం లేదు, వీడే హోమ్ పర్సన్, ఫ్యామిలీ మ్యాన్ అనేవాడు. ఫ్యామిలీ మ్యాన్ ఎప్పటికీ రిస్క్ తీసుకుంటాడు జనరల్ గా. బేసిక్ అంటే తన బాధ్యతలు మోయాలి కాబట్టి ఆ జాబ్ అనేది మన మెయిన్ ఫ్యాక్టర్. అంటే ఇక్కడ ఏంది, ఆయనకి రేపు పొద్దున ఏదైనా సెట్ బ్యాక్ ప్రాబ్లమ్ వస్తే ఆయనకి తెలుసు అనమాట, నాకు అంత టాలరెన్స్ చేసి నేను తట్టుకునేంత ఇది లేదు. సింపుల్ గా ఏది డిఫైన్ చేస్తుంది నువ్వు బిజినెస్ ఎంప్లాయీ అంటే, నీకు రిస్క్ తీసుకునే బిహేవియర్ ఉందా లేదా. ఓకే, రిస్క్ తీసుకున్నా ఏదైనా సెట్ బ్యాక్ వస్తే తట్టుకునే ఇది ఉందా. ఒకవేళ అంతా కోల్పోయినా కూడా మళ్ళీ నువ్వు జీరో నుంచి నువ్వు స్టార్ట్ చేసుకునే ఇది ఉందా లేదా. ఒకేసారి సెట్ బ్యాక్. ఇక్కడ సొసైటీలో నాకు వచ్చే కేసెస్ లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఎక్కడ చూస్తుంటే బిజినెస్ ఫినాన్షియల్ లాస్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను ఎవరో చెప్పాడు కాబట్టి, ఎవరో ఎక్కడో చూశాను కాబట్టి నేను స్టార్ట్ చేశాను అనే వాళ్ళు చాలా మంది ఫెయిల్ అవుతారు. దాని పట్ల ఫ్యాషన్ లేదు. ఒక పర్సన్ సక్సెస్ఫుల్ ఉంటే ఎలాంటి మోటివేషనల్ గా ఉండాలి, ఎలా మోటివేట్ అవుతే సక్సెస్ రూట్ లో వెళ్తారు. అంటే ఇప్పుడు సక్సెస్ కి పారామీటర్స్ ఏంటి అంటే, నీకు ఫస్ట్ డేనే ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా చెప్పేది ఏంటంటే సక్సెస్ ఒక రోజులో రాదు. ఫస్ట్ అది ఇక్కడ చాలా మంది యూత్ లో కానీ మన వాళ్ళలో కానీ ఇమ్మీడియట్ సక్సెస్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఇమ్మీడియట్ సక్సెస్. మన సినిమాల్లో హీరోలు కూడా చెప్పేది ఏంటంటే ఏది ఊరికే రాదు, వచ్చిన ఎక్కువ కాలం ఏదో చెప్తారు, ఏది నాన్న నీది కానిది ఎప్పటికీ నీది కాదు, నీది అనుకున్నది ఏనాడికైనా నీది అని అన్నట్టు. ఇక్కడ సింపుల్ గా ఏంటి అంటే, నన్ను అడిగితే యాజ్ ఎ సైకాలజిస్ట్ గా నీకేమంటే, నువ్వు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా సరే రిస్క్ టేకింగ్ బిహేవియర్ చేయగలవు. మెంటల్ గా స్ట్రాంగ్ లేనప్పుడు ఎవరి వల్లనూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నువ్వు ఒక టెంపరీగా ఏదో డెసిషన్ తీసేసుకొని వెళ్తే డెఫినెట్ గా నువ్వు ఫెయిల్ అవుతావు అని. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంటర్ అనేది దానిలో ఏం గుర్తొస్తుంది నీకు, నువ్వు ఐఐటీలో సీట్ ఉంటావు అంతేనా. ఆడికి స్వతహా ఐఐటీ అంటే ప్యాషన్ ఉండి ఎన్ని రోజుల నుంచి కూర్చొని సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి కొట్టేవాడు వేరు ఉంటాడు. ఓకే, మా అమ్మ నాన్న చెప్పారు కాబట్టి లేదు, నా ఫ్రెండ్ చైతన్య కాలేజ్ ఐఐటీ చేస్తానని నేను వెళ్ళి చేరడం వేరన్నమాట. వీళ్ళందరూ ఏదంటే అక్కడక్కడక్కడి వరకు వాళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్ వరకు వెళ్తూ ఉంటారు. సక్సెస్ ని డిఫైన్ చేసేది ఏంటంటే దోస్ హూ ఎంజాయ్డ్ ద జర్నీ. ఆ ఐఐటీ ప్రిపరేషన్ ని కానీ ఒకవేళ బిజినెస్ లో కానీ ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేసి పట్టు వదలకోకుండా నిలబెట్టుకుంటారో వాళ్ళే సక్సెస్ఫుల్ పీపుల్. వాళ్ళని మనం ఇంటర్వ్యూ చేస్తాం కానీ మిగతా వాళ్ళందరూ జనరల్ గా ఏంటి అంటే ఏదో ఒక టైంలో దే గివ్ అప్ మోడ్ లోనే ఉంటారు, ఎస్పెషల్లీ ఇప్పుడున్న యూత్. సార్, ముఖ్యంగా అంటే మీరు అన్నారు కదా, పేరెంట్స్ అంటే చదువుకున్న వ్యక్తులు వాళ్ళ అబ్బాయిలో అమ్మాయి నువ్వు ఇది కావాలమ్మా, నువ్వు అది కావాలంటే బేసిక్గా
స్టూడెంట్ అంటే తన కొడుకు డ్రీమ్ ఏముంటుంది, నేను పోలీస్ కావాలి, నేను ఐఏఎస్ కావాలని ఉంటుంది. ఇటు పేరెంట్స్ ఏం చేస్తారు, నువ్వు సాఫ్ట్వేర్ కావాలంటారు. బేసిక్గా ఒక పేరెంట్ అండ్ ఒక స్టూడెంట్ వాళ్ళ అబ్బాయి స్టూడెంట్ వాళ్ళలా ఇలా ఉంటారు. స్టూడెంట్ అనుకున్న డ్రీమ్తో పేరెంట్ వర్క్ చేయాలా, పేరెంట్ అనుకున్న డ్రీమ్తో స్టూడెంట్ పని చేయాలా. పేరెంట్స్ మారినారు ఈ యూట్యూబ్ వల్ల, ఈ అవేర్నెస్ వల్ల. ముందు మాత్రం చెప్పండి అమ్మా ఏమొద్దు. బేసిక్ అంటే మీ జెంట్స్ లో మా జెంట్స్ అంటే మీకు మాకు చాలా ఈజీ కాకుండా మీ జెన్లో ఏంటంటే పేరెంట్స్ పరంగా అది ఉంటుంది. కానీ ఇప్పటికి ఉన్న టెక్నాలజీకి దానికి అయితే అంతా చేంజ్ అయింది. సో ఈ పాయింట్లో అదే పేరెంట్స్ స్టూడెంట్స్ చెప్పే మాట వినేలాగా ఉండదు, మీ పాయింట్లో అప్పుడు తండ్రి చెప్పేలాగానే ఉండేలాగా ఉంటుంది. అంటే ఇప్పుడు నన్ను అడిగితే నేనేమంటాను, సింపుల్ గా నువ్వు ఎంత చెప్పినా కూడా మనోడు ఒక సాగు చెప్పారు, పిండిని బట్టి రొట్టె చెట్టుని బట్టి గాలి అని. ఇప్పుడు నీ ఇంటెలిజెన్స్ లెవెల్ జనరల్ గా తక్కువ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఐఏఎస్ కావాలంటే ఎలా అవుతుంది, దానికి ఎంత అవసరం ఉంటుంది, దానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలనేది చాలా మంది పేరెంట్స్ నిజంగా తెలిసిపోతుంది. మా వాడు ఏంటి, మా వాడు ఏం చేయగలదు, ఏం చేయలేడు, ఓకే వాడి స్వభావం ఏంటి, అసలు వీడితో అవుతుందా కాదా, మనం ఏమైనా బలవంతం పెడుతున్నాము. బలవంతం పెట్టే వాడి లక్షణం ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. ఆడ ఎప్పుడు సాకులు చెప్తా ఉంటాడు, ఆబ్సెంట్ అవుతా ఉంటాడు, అబద్ధాలు చెప్తా ఉంటాడు, దాని నుంచి తప్పించుకోవడానికి చూస్తూ ఉంటాడు. అదే పేరెంట్స్ కి ఇప్పుడున్న పేరెంట్స్ కి చాలా వరకు నాలెడ్జబుల్ గానే ఉన్నారు, వాళ్ళందరూ తెలుస్తోంది. చదువు అబ్బుతుంది లేదంటే లేదు, లేదంటే ఇవన్నీ ఎప్పుడు అవేర్నెస్ వల్ల చూస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏమైపోతుందంటే ఒక టైంలో నీ డ్రీమ్ కూడా నువ్వు సక్సెస్ చేసుకోలేవు తెలుసు. ఇప్పుడు 4th క్లాస్ లో నువ్వు సైంటిస్ట్ అనుకుంటావు, 6th క్లాస్ లో పోలీస్ అంటావు, 10th క్లాస్ లో ఆర్మీ అంటావు, ఇంటర్ లో సాఫ్ట్వేర్ అంటావు. ఈ కామెడీ నేను 10th క్లాస్ కూడా ఉండే కొంతమంది పర్సెంట్ నా బ్యాచ్మేట్స్, నేను డాక్టర్ అవుతా అని ఇప్పుడు మ్యారేజ్ చేస్తున్నారు కొంతమంది. డ్రీమ్స్ అంటే డ్రీమ్స్ అనుకున్న వరకు ఉంటుంది, దాన్ని ఫుల్ఫిల్ అయ్యేలాగా ఉండట్లేదు ఈ టైంలో. అదే చెప్తున్నాను. అవి ఎందుకు నీకు అప్పుడున్న నీకు నాలెడ్జ్ బట్టి ఇది బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు వస్తావు, చాలా మంది నిజం చెప్పాలంటే నీకు ఎంతమంది తెలియదు, సివిల్స్ ప్రిపరేషన్ అని తీసుకొని గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ అని తీసుకొని అనుకున్న లెవెల్లో కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళకు కుదరక ఎంతమంది సాఫ్ట్వేర్ కి టర్న్ అవుతున్నారు, చాలా అవుతున్నారు కదా. మరి వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకొని ఉంటారు, లేదు వీడు ఐఏఎస్ అయిదాం అనుకుని వెళ్ళినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు నీకు ఎందుకు రా నాయన, ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ చూసుకో, తొందరగా రూపాయి సంపాదించని చూసుకో అని. అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే నీ డ్రీమ్ నువ్వు ఫాలో అవుతావా, నీ ప్యాషన్ నువ్వు ఫాలో అవుతావా అనేది కొంతవరకు కరెక్టే, కానీ నీ యొక్క రోల్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఒక టైంలో నీ ఫినాన్షియల్ నీకు గుర్తు వస్తుంది, ఓకే నీ కెరీర్లో నీకు ఒకసారి నీకే డౌట్ వస్తుంది, ఒకసారి నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా, నేను చేయగలనా. చాలా మంది ఉన్నారు వాళ్ళ డెసిషన్ తీసుకుని రిగ్రెట్ ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నీకు తెలుసా చాలా మంది గవర్నమెంట్ హైయర్ అఫీషియల్స్ జాబ్ రిజైన్ చేసి మళ్ళీ దే టర్న్ బ్యాక్ టు సమ్ అదర్ సర్వీసెస్ చాలా మంది వెళ్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ఒకనొక టైంలో నువ్వు ఇది ఏదైతే ఒక గ్రేట్ అని నువ్వు నమ్ముకొని ఉంటావు అది కూడా ఒకసారి వర్కౌట్ కాదు. బేసిక్గా అంటే చాలా మంది ఇంట్లో ఉండే పర్సనల్ ప్రాబ్లమ్స్తో చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతారు. అంటే నాకు ఇంట్లో కొంతమంది ఉమెన్స్ పరంగా హస్బెండ్ సాటిస్ఫై అయ్యి టార్చర్ పెడతారు, ఈ టైప్లో ఉంటుంది. ఇది హస్బెండ్ టార్చర్ పెడతారు అంటే కొంత టూ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ సైడ్ నుంచి ఇద్దరు హస్బెండ్ ఆర్ వైఫ్. అసలు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ క్లాసెస్ రాకుండా ఉండాలంటే ఇలాంటి బిహేవియర్తో మెయింటైన్ చేయాలి ఇద్దరి మధ్య, ఇలాంటి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలి. జనరల్ గా చూస్తే గొడవలు లేని కుటుంబాలు ఉన్నాయి, మ్యాక్సిమం కామన్ ఉంటాయి. ప్రాబ్లం గొడవలు రాకపోవడం కాదు, ఎన్ని గొడవలు అవుతున్నాయి, ఎంత తరచు అవుతున్నాయి, ఇద్దరు ఎక్కువ ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు, ఆ గొడవలు అయినప్పుడు ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు అని. సింపుల్ గా ఇప్పుడు ఇద్దరు జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఒక కపుల్స్ ఉంటారు, ఒకరు మొగుడు జాబ్ చేస్తుంటే ఒక ఆమె ఇంట్లో ఉంటుంది, లేదా ఈ 2 కేసెస్ ఉంటాయి మోస్ట్లీ. ఇంకా 3rd కేసెస్ పిల్లలు ఉంటారు ఎక్స్ట్రా. నీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, నీకు పొద్దున్న లేసిన నుంచి నువ్వు ఆఫీస్లో అందరితో తిట్లు తినో కింద కూడా నీ జాబ్ చేసుకొని వస్తావు, ఇంటికి రాగానే జస్ట్ ఆడ బ్యాగ్ పెట్టగానే మొదలు పెడతారు అనమాట ఆ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్. అంటే నన్ను అడిగితే నేనేమంటానంటే ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్కి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే కమ్యూనికేషన్ ప్యాటర్న్స్ చాలా ఇంపార్టెంట్. అంతేగాని దీనికి ఏదో మ్యాజిక్ రాకెట్ సైన్స్ ఏం లేదు. అంటే నువ్వు నీ యొక్క సమస్యని కానీ నీ యొక్క విషయాన్ని కానీ అవతల వ్యక్తికి ఎలా చెబుతున్నావు, అది గుచ్చేలాగా చెబుతున్నావా, అవతలకి కాలేలాగా చెప్తున్నావా, మండేలాగా చెప్తున్నావా, లేదా సున్నితంగా నాకు ఈ ప్రాబ్లం ఉంది దీనికి సొల్యూషన్ ఏంటని చెప్తున్నావు అనే దాంతో ఇంపార్టెంట్. సార్ అలాగే ఇంకో టాపిక్లోకి వెళ్తే ఈ మధ్య అంటే ప్రజెంట్ జనరేషన్లో మొబైల్ లేకుండా అసలు బేసిక్గా డే గడవట్లేదు, ఇంక్లూడింగ్ మీ నాది కూడా. అంటే ఒకప్పుడు మొబైల్స్ లేకుండా కమ్యూనికేషన్ బాగానే జరిగింది, ఇప్పుడు మొబైల్స్ వల్ల టైం మేనేజ్మెంట్ కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఎంతసేపు 15 నిమిషాలు కూర్చున్నామా మళ్ళీ ఫోన్ వాడుతున్నాం. అసలు మొబైల్ లేకుండా ఈ రోజుల్లో గడపడం ఈజీగా
అంటే మొబైల్ లేకుండా గడపడం ఈజీగా అంటే నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను, నువ్వు మొబైల్ లేకుండా చేసే పనులు కొన్ని చెప్పవా ప్లీజ్? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ అయితే నాకు లేదు. డైలీ కాల్స్ మాట్లాడాలి, అందులో మీకు అలానే కాల్ చేసుకుంటున్నారే, నాకు ఉన్న కోఆర్డినేషన్ చేసుకోవాలి బేసిక్గా. నువ్వు మొబైల్ యూజ్ చేసే నీ టిఫిన్ ఆర్డర్ పెట్టుకుంటావు, ఓకే, నువ్వు ఫోన్ చేసే ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో కనుక్కుంటావు, నువ్వు టిఫిన్ ఆర్డర్ పెట్టుకుంటావు, లేక గ్రాసరీస్ ఆర్డర్ పెట్టుకుంటావు, పేమెంట్స్ చేస్తావు, ఫోన్ పేలు కొడతావు. నీకు మొబైల్ లేకుండా చేసే పనులు చాలా తక్కువ. అంటే మొబైల్ అంటే అట్లా కాదు, అప్పుడు మోడ్ ఆఫ్ లివింగ్ వేరు కదా అంటున్నాను నేను. ఇప్పుడు నేను ఏమంటా అంటే గ్యాడ్జెట్ అడిక్షన్ అనేది ప్రాబ్లం కాదు ప్రస్తుతానికి, అది నువ్వు కంట్రోల్ చేసుకోలేకుండా నీ అడిక్షన్ లెవెల్కి వెళ్ళిపోయి ఉంటుంది, చూసావు కదా. జస్ట్ ఒక నిమిషం సందు దొరికితే నువ్వు స్క్రోల్ చేయాలని చూస్తుంటావు కదా, ఇట్ ఈజ్ ప్రాబ్లం. సరే, ఇవన్నీ మాట జస్ట్ బయటికి వెళ్ళు, మొబైల్ లేకుండా ఒకడన్నా ఉన్నాడా? ఎవరు లేరు. సరే, ఖాళీగా ఒక గ్రౌండ్కి వెళ్ళు, ఆడుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారా, అక్కడ కింద కూర్చొని మొబైల్ చూసుకుని గేమ్స్ ఆడుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారా? బేసిక్ అంటే అంతకు ముందు బిఫోర్ కరోనా అయితే 2 టైప్లో ఉంటుండే, ఆడుకునే వాళ్ళు ఉంటుండే. ఇప్పుడు ఆఫ్టర్ కరోనా చాలా చేంజ్ వచ్చేసింది. కానీ ఇప్పుడు ఇంకో విషయం చెప్పాలంటే మనకు అడ్వాన్స్డ్ గ్యాడ్జెట్స్ వచ్చి 10-15 ఇయర్స్ అంతే, మాక్సిమం 10 ఇయర్స్ నుంచి చూస్తున్నాం. నిజం చెప్పాలి, ఫ్రాంక్ గా చెప్పాలి అంటే మనకు వచ్చిందంత చిన్న చిన్న రీసెర్చే కానీ ఇంకా ఒక లాంగ్ స్టడీస్ అంటే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ స్టడీస్ ఏం రాలా. అంటే మొబైల్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది, నిజంగానే నీకు మొబైల్ వల్ల స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది, చాలా ఇష్యూస్ వస్తాయి, ఒకసారి తలనొప్పి వస్తుంది, నిద్ర తక్కువ పడుతుంది, పొద్దున్న లేవగానే చూస్తే ఆ డే అంతా చిరాగ్గా ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే నువ్వు ఎవరైనా చెప్పినా నువ్వు నమ్మాకు, ఈ మొబైల్ వదిలేస్తే కొంచెం పీస్ఫుల్ గా ఉంటావు అంటే ఇప్పుడు మొబైల్ లేకపోతే పిచ్చి పట్టిన మాదిరి ప్రవర్తిస్తారు. ప్రాబ్లం ఏంటంటే సిస్టమేటిక్ డి అడిక్షన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే నీకు నువ్వే తెలియాలన్నమాట. అంటే అరే బాబు ఇది నాకు హెల్ప్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ఇదే మొబైల్ నన్ను డ్యామేజ్ చేస్తుంది అని నీ అంతకు నువ్వు రియలైజ్ అయ్యే వరకు చేంజ్ అని స్టార్ట్ కాదన్నమాట. ఇప్పుడు నువ్వు నన్ను కాదు, నువ్వు పెద్ద యూనివర్సిటీ సైంటిస్ట్ని పిలుచుకొచ్చి చెప్పి అరే బాబు నువ్వు మొబైల్ వాడాక నీ మెంటల్ లోపు దొరుకుతుంది, నీకు తొందరగా డిమెన్షియా వస్తుంది, అల్జైమర్స్ వస్తుంది, హార్ట్ అటాక్స్ ఇది సంబంధము, నీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎన్నైనా చెప్పు, ఎవరైనా వింటారా? తన దాకా రానంత వరకు నొప్పి ఎవరికి అర్థం కాదు అన్నట్లు నేను అనేది ఏంటి అంటే ఇది మనకు కామన్ అయిపోయింది. నువ్వు నేను ఏమి చేయలేము, కాకపోతే ఏంటి అంటే నీకే తెలియాలి అరే బాబు దీనివల్ల నాకు నిద్ర చెడిపోతాను కాబట్టి నేను మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే నీకు నాకు ప్రాబ్లం కాదు, మొబైల్ అనేది బిగ్గెస్ట్ విక్టిమ్స్ ఎవరు అంటే చిల్డ్రన్ అన్న. ఎర్లీ డెవలప్మెంట్ స్టేజ్ ఇప్పుడు ఎదుగుతున్న పిల్లల్లో మొబైల్ తీసుకొచ్చే అంత ఇంత చెడు కాదు, అది అసలు ఎవరు రిపేర్ చేయలేరు తెలుసా మీకు. అంత పెద్ద పెద్ద రీసెర్చ్లు వస్తున్నాయి, మాటలు లేట్ వస్తున్నాయి. అసలు ఒక డ్రగ్ అడిక్ట్ ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అంతకంటే ఘోరంగా బిహేవ్ చేస్తున్నారు పిల్లలు మొబైల్. అండ్ ఇంకోటి అంటే ఈ మధ్యలో అంటే ఒక పర్సన్ టు పర్సన్ గ్యాప్ అంటే కమ్యూనికేషన్ గ్యాప్ పరంగా కొంతమంది అంటే టైం మేనేజ్మెంట్, కొంత టైం అంటే 9 అంటే 8:45 ఉంటారు, కొంతమంది 9 అంటే 10:30 లెవెల్ అవుతుంది. సో బేసిక్గా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయమంటారు. ఇది టైం మేనేజ్మెంట్ అనేది అవుట్డేటెడ్ కాన్సెప్ట్ మురళి. నేను చెప్పనా, ఇప్పుడు నువ్వు నేను ఇద్దరం కూర్చొని రేపు పొద్దున్నే 8:15కి ఇక్కడ ఉందాం, 8:20కి ఇది చేద్దాం, 8:55కి ఇది చేద్దాం రాసుకుందాం, షెడ్యూల్ పరంగా ఉంటుంది. వండర్ఫుల్ గా ఇప్పుడు నువ్వు యాప్లు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి టైం మేనేజ్మెంట్ యాప్. విచిత్రం తెలుసా, మోస్ట్ అన్సబ్స్క్రైబ్డ్ యాప్లు కూడా అవే. ఇప్పుడు నువ్వే ఎందుకు, ఇప్పుడు ఒక సీఎంఓ పిఎంఓ అంటే సార్ ఇన్నింటికి వస్తాడు ఇన్నింటికి చేస్తాడు, వాళ్ళకే కుదరట్లా. ఇప్పుడు నువ్వు టైం మేనేజ్మెంట్ కూర్చొని 100 రాయి, అసలు అవుతుందా చెప్పు? ఫ్రాంక్ గా చెప్పాలంటే టైం మేనేజ్మెంట్ అయిపోయిన కాన్సెప్ట్, మైండ్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నీవు ఎంత షెడ్యూల్ చేసినా నీకు మూడు ఉత్సాహం ఇది లేకుండా చేస్తావా? అసలు 9కి 10కి 11కి 12కి 3కి 4కి నైట్ 10 దాకా పెట్టుకుంటా. టైం మేము పర్వాలేదు, పేపర్లో నీట్గా ఉంటుంది రాసి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నీకు మోటివేషన్, నీ మైండ్ అనేది ఎఫర్ట్ పెట్టలేదు అనుకో మొత్తం డిస్టర్బ్ అయ్యే కదా. మనం నమ్మాల్సింది ఏంటంటే టైం మేనేజ్మెంట్ ఈజ్ అవుట్డేటెడ్, మైండ్ మేనేజ్మెంట్ అంటే నువ్వు ఎంత ఉత్సాహంగా ఉంటావు. అసలు నువ్వు పొద్దున్నే లేవగానే ఈ రోజు వావ్ హ్యాపీగా ఉందని ఒక ఉత్సాహంతో ఉన్నావా? సో ఇది ఈరోజు ఇంక ఏం గడపాలరా మళ్ళీ ఆడిమోహమే కూడా ఆఫీస్కి వెళ్ళాను అనుకుంటావా? లేకుంటే ఇంక ఎప్పుడు ఉండే కష్టాలు ఏ రాని అనుకుంటావా? అంటే చూసాయి కదా, అది ఇంపార్టెంట్. అది మేనేజ్ చేయాలి. మూడ్ మేనేజ్మెంట్ మైండ్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అంతే. అదే టైం మేనేజ్మెంట్ లేదు, ఇట్స్ అవుట్డేటెడ్. అండ్ ఇప్పుడు మధ్య మీరు చూస్తున్నారు లేదు అఘోరి, ఈ వరకు వస్తున్న లేదు విషయం ఇది. అంటే బేసిక్గా అఘోరి లేడీ అఘోరి
చాలా మంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కాంట్రవర్షన్లో ఉన్నారు. ఒకసారి అఘోరి అని ఒకసారి కార్ అంటే తను పబ్లిసిటీ అంటే ఏ లెవెల్ చేసిందంటే కార్ మీద సనాతన ధర్మ లేడీస్ ఆన్ ఫైర్ కార్ మీద తన కార్ మీద మనం ఇంటర్వ్యూ చేసాం. మీరు చూసారా లేదు అఘోరి బేసిక్ గా? లేదు, నువ్వు మొన్న పాడ్కాస్ట్ ఇచ్చినప్పుడు ఇలాంటి టాపిక్ ఎక్స్పెక్ట్ చేస్తా అంటే అసలు ఎవరని చూశాను నేను యాక్చువల్ గా. చూస్తే ఇప్పుడు నాకు అంత సర్ప్రైజింగ్ అయితే ఏం అనిపించలేదు. అంటే మేబీ నేను ఈ ఫీల్డ్ లో ఉండడం వల్ల కావచ్చు. బేసిక్ గా అంటే నేను తప్పుగా ఎవరో అనుకున్నా సరే మీడియానే అఘోరిని హైప్ చేసింది. ఆ విషయంలో ఒప్పుకుంటారు ఎవరైనా. ఎందుకు అంటే ఆ ట్రాన్స్ పరంగా ఎక్కువ అఘోరి పోయినా కూడా తను ఇంకా వందలాది మంది వస్తా ఉన్నారు తోపు అనుకుంటాను. ఎందుకు ఈ మన ఈవెంట్స్ ఎందుకు అంతగానో మనం ఎంకరేజ్ చేస్తున్నారు? ఇప్పుడు లేడీ అఘోరిది అన్ని కొంచెం న్యూస్ చూసి నిజం పట్ట ఆవిడ విక్టిమ్ లాగా అనిపిస్తుంది నాకు. ఎలా అంటే నేను చెప్పాను, ఇప్పుడు జనరల్ గా చూడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అంతే, నువ్వు ఒప్పుకుంటావు. ఇప్పుడు జనరల్ గా ఏంటి, ఓకే ఈ లేడీ అఘోరి కాకుండా ఇంతకుముందు ఎవరు రాలేదు అసలు ఆంధ్రప్రదేశ్ కి, అఘోరీలే రాలేదు. అంటే అంత ముందుకు వచ్చినట్టు గుర్తు మీరు అందాక అన్నారు కదా. కాదు, సరే ఇప్పుడు ఒక విషయం, అదే ఒక అతను కాషాయం రంగు వేసుకుని వస్తాడప్ప, ఆయన అంత హైప్ అయినాడా? లేదు. ఈవిడ ఎందుకు హైప్ అయింది? అదే పెద్ద కన్ఫ్యూజన్ కదా ఉన్నమాట. నేను అనుకునేది మీడియా ఓవర్ స్కానింగ్ అన్నమాట. సరే ఇవంతా వదిలేద్దామబ్బా. నేనేమంటున్నానంటే ఆవిడ వచ్చింది, ఆవిడ ఏదో పూజలు చేసి, సింపుల్ గా చెప్పాలి అంటే అఘోరీలు ఎలా ఉంటారు, ఏం చేస్తారు అనేది నీకేమైనా తెలుసా జనరల్ గా? అంటే బేసిక్ ఒకటి తెలిసి ఒక పాయింట్ ఏంటంటే అఘోరీలు జనసంఖ్యలు కలవరని ఒక రథం ఉంటుంది. కొన్ని నియమాలు ఉంటాయి, పైగా మనుషులతో అసలు మాట్లాడరు అని కూడా సింపుల్ గా ఏంటంటే వాళ్ళది ఒక సపరేట్ సెక్ట్, వాళ్ళ ఒక సపరేట్ విధానం అనమాట. భగవంతుని కొల్చడం ఒక స్పిరిచువల్, అది ఒక సపరేట్ సెక్ట్ కదా. వాళ్ళు ఏమన్నా వాళ్ళు జనసంచారంలోకి రారు అన్న, వాళ్ళు నీకు జనసంచారంలోకి రానప్పుడు వాళ్ళ విధి విధానాలు నీకు తెలియదు. ఒకటి వాళ్ళకి జనాల యొక్క విధి విధానాలు తెలియదు అనమాట. ఒకటి సడన్ గా వచ్చి ఒక ఏలియన్ పడ్డట్టు పడ్డారు. ఓకే, ఆవిడ ఎలా కనపడుతుంది? ఆమె వేషధారణ కానీ మాట కానీ ఆవిడ బ్యాక్గ్రౌండ్ విచిత్రంగా కనపడుతుంది. ఓకే, ఒక వింత కనపడితే జనాలు భూమిపడకుండా ఉంటారా అని చెప్పు. ఆశ్చర్యంగానే ఎవరో అక్కడ తిరుగుతుంటే నువ్వు వెళ్ళవచ్చు. పైగా అంటే మొన్న రీసెంట్ గా కూడా ఏపీలో అఘోరి టూర్ వేస్తుంది. అంటే డైలీ ఒక చోటు ఉంటుంది, ఎప్పుడు ఎక్కడ ఉంటుంది ఎవరు తెలియదు. మొన్న ఏపీకి వెళ్ళినప్పుడు నేను పవన్ ని కలవాలి, అఘోరికి పవన్ కి సంబంధం ఉంటుంది, పవన్ కళ్యాణ్ కి అఘోరి డిప్యూటీ అంటే. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ నన్ను అడిగితే ఏమంటే ఆవిడ ప్రతి ప్రవర్తనకు ఒక కారణం ఉంటుంది అన్నట్లే. సరే ఆమె జర్నలిస్ట్ను కొట్టిందా, పోలీసులు ఆమె తాడు పట్టుకొని తీసుకెళ్తారు, ఏదైనా జరగదు. అదంతా వదిలేసి ఇప్పుడు నన్ను ఒక సైకాలజిస్ట్ గా నన్ను అడిగావు, నేనేం చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పీపుల్ ఉన్నారమ్మా, ఒక ఫ్రైడరిక్ నీచే అని ఒక ఫిలాసఫర్ జనరల్. సరే నేను ఏమంటున్నానంటే పీపుల్ యూనిక్నెస్ అంటే ఫియర్ అనమాట. తెలుసా నీకు? వింత, కొత్తదనము, వింతదనము అంటే జనాలకు జనరల్ గానే సహజంగానే భయపడుతుంది. అంటే యూనిక్నెస్ ఈజ్ ఫియర్డ్ బై ద పీపుల్ అన్నమాట. ఫస్ట్ ఏంటి, ఆవిడ వేషధారణ కానీ ఆమె చేసే పనులు కానీ అంత డిఫరెంట్గా కనపడుతుంది. అది జనం కనపడుతుంది. నువ్వు వదిలేసి ఆమె ఏమేం చేసిందో వదిలేసి, ఫస్ట్ ఆమె వచ్చింది, ఆమె ఏదో అజెండాతో వచ్చిండొచ్చు, కారణం లేకుండా ఎవరు రాదు, వచ్చింది. ఓకే, మనము వీడియో తీసుకోవడానికి మాట్లాడుకోవడానికి ఓకే, కానీ మీ ఇంటి ముందర మీ ఇంటి పక్కన ఉంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒక అఘోరి ఎందుకు నువ్వు భయపడతావు? ఏందా కూర్చుంటాను. అఘోరీలు అడగానే ఫస్ట్ మా మైండ్ తగిలిందంటే వాళ్ళు మాంసం తింటారు, నేను మమ్మల్ని ఏమైనా చేస్తారేమో, మా వీడికి ఏమైనా వదులుతారేమో, దయ్యాలు వదులుతారు, రకరకాల అపోహలు వస్తాయి. అంటే పీపుల్కి ఇక్కడ ఫస్ట్ ఫియర్ వచ్చింది. ఓకే, ఆ ఫియర్ వచ్చింది. ఆమె ఏం జరిగింది చూడు, వింతగా ఉంది. ఎక్కడికి పోయినా కూడా అందరు ఆ వెనకాల పరిగెడుతున్నారు, ఆమె గుడ్డలు చేస్తున్నారు, కొందరు ఆశీర్వాదం అంటున్నారు, ఏదో చేస్తా ఉన్నారు. అది ఫస్ట్ లో జరిగింది. ఇప్పుడు ఆవిడ మీద కొద్ది రోజుల తర్వాత ఏమైపోయింది, జనరల్ గా నువ్వు మీడియా తమిళ కూడా చూస్తే ఏం కనబడుతున్నాయి, లేడీ అఘోరి హల్చల్ మధ్యలో నేను ఆత్మార్పణం చేసుకుంటా, అది ఇది ప్రతిదాన్ని. ఒకటి చెప్పు మురళి, ఆమెనో ఆయనో అక్కడెక్కడో ఉండినారబ్బా, 14-16 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నారు. సొసైటీ ఎంత మారింది, 15 మారింది కదా. ఆమె ఎక్కడో కొండల్లో అడవిలో ఆడో ఉండింటారు, మనకు తెలియదు, వచ్చి ఇడబడేది. ఇక్కడ నువ్వు లా అండ్ ఆర్డర్ రూల్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె తెలియదు. నువ్వు అనొచ్చు తెలియని ఆమె కార్ డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ కదంటే బేసిక్ గా హిమాలయంలో ఉంటే అందరూ నడకను అదే వెళ్తారు, కానీ సొంత కారు, అందులో వీడియోస్ తీయడానికి ఐఫోన్, అంటే బేసిక్ ఇలా వాడొచ్చు అంటారా? అంటే ఇప్పుడు ఎందుకు వాడకూడదు? ఆమె వాళ్ళ ఒక హ్యూమన్,
ఒక మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఉంది, ఫస్ట్ దే ఆర్ హ్యూమన్. అందరు హ్యూమన్ లాగానే ఆమెకి రైట్స్ ఉంటాయి. ఆమె కూడా నిజం చెప్పాలంటే ఆమె ఫాలో అవ్వాలనుకున్న రిలీజియన్ ఆమె ఫాలో కావచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ పీపుల్లో కానీ ఇంత ట్రెండింగ్ ఇంత సెన్సేషన్ ఎందుకు వచ్చింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జనరల్ గా సొసైటీ యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే కొత్తదనాన్ని సొసైటీ యాక్సెప్ట్ చేయదు. ఈ సొసైటీ ఫియర్స్ న్యూనెస్ కానీ చేంజ్ కానీ. ఆ తర్వాత ఏమైపోయింది, ఆమె మీద చాలా మంది కోపం వచ్చింది. ఇప్పుడు ఏమైపోయింది, మీడియా ఓవర్ స్కానింగ్ వచ్చింది. అంటే ఆమె చేసే ప్రతి విషయాన్ని స్కాన్ చేయడము, ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెట్టడము. ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు కూర్చున్నప్పుడు ఎక్కడ తిరుగుతుంటే 10 మంది కెమెరాలు పెట్టుకోవచ్చు, నీకు చికాకు రాదు, వస్తుంటుంది. ఇప్పుడు ఆమె ఫేక్ అని కొంతమంది వీడియోలు తీయటము, ఆమె ప్రతి పర్సనల్ విషయాన్ని కూర్చోటము, వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గరికి ఇవన్నీ చేసి ఉంటారు. ఇక్కడ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆమె అజెండా ఏందో ఎవరైనా మాట్లాడారా? ఇప్పుడు ఓకే, ఆమె సనాతన హిందూ పరిరక్షణకు ఏదో వచ్చి ఉండొచ్చు. కాకపోతే లాస్ట్ టైం అడిగాం, అంటే తన ఎంత నాలెడ్జ్ అనుకుంటే మేము కూడా అంటే బేసిక్ గా మేము ఇంటర్వ్యూ చేసుకున్నాం చాలా పరంగా. చేసినప్పుడు సనాతన ధర్మ అంటే నేను గుళ్ళ కోసం పాటు పడుతున్నా, దీనికోసం పాటు పడుతున్నా, అది అసలు అర్థం లేకుండా ఫస్ట్ నాలెడ్జ్ లేదా పర్సన్కి ఏదైతే ఉందో చెప్పడానికి ప్రాపర్ తెలియదు. ఎంతసేపు అంటే ఏం జరుగుతుందో చెప్పమంటారు. సొసైటీలో ఫస్ట్ ఆమె కంటే ఫస్ట్ జనరల్ భయపడతారు. తర్వాత ఆమె మీద కోపం వస్తుంది. ఎందుకు ఆమె మార్క్ వేషధారణ కానీ బట్టలు కానీ విషయంలో కొందరికి అది ఫియర్ అనేది యాంగర్గా టర్న్ అవుతుంది. కోపం వస్తుంది. ఎందుకు ఇన్ని వీడియోలు చూస్తున్నాం, ఇట్లా చేసింది అట్లా చేసింది సార్. ఆ తర్వాత ఆమె మీద ద్వేషం మొదలవుతుంది, హేట్రెడ్. ఎందుకు మారలేదు, ఎంత చెప్పినా కూడా ఇంకా అట్లనే చేస్తుంది, తను చేయాలంటే చేస్తుంది. లాస్ట్కి వచ్చేసి సఫరింగ్ వస్తుంది. అంటే ఇదంతా నా వల్ల కాదు, నా బతుకు నేను బ్రతుకుతాను. ఇది నేను చెప్తాను చూడు, ప్రపంచంలో ఎవరికైనా ఇదే సైకిల్ పడుతుంది. నేను ఒక పాయింట్ నేను అంతకుముందు ఒక ఛానల్ ఇంటర్వ్యూలో నేను కూడా కూర్చున్నా, అంటే యాజ్ ఏ దాంట్లో అంటే ఆడియన్ లాగా కూర్చున్నా చూడడానికి. ఇది క్వశ్చనర్ కోసం అఘోరా, వేరే అఘోరా వచ్చారు, శుద్ధయోగి అని సంథింగ్ పేరుతో ఉన్నాడు. వచ్చినప్పుడు నేను ఒక క్వశ్చన్, తన వైరల్ కాంట్రవర్సీ క్వశ్చన్ ఉంటే మలమూత్రం తాగితే నేను ఇవ్వడానికి ఉంటాను సంథింగ్ టాపిక్ అని చెప్పాడు. నేను ఆ క్వశ్చన్ అడిగా, మీకు ఇప్పుడు వీడియో కూడా చూపిస్తాను ఒకసారి. సేమ్ అదే వీడియో తీసి ఈమె ఉల్టా వాళ్ళు అంటే ఫేమస్ కాకముందు అఘోరి నాకు కూడా పనిపిస్తుంది. ఎవర్రా అని తీరా చూస్తే కట్ చేస్తే అది అయినా 10-20 రోజుల్లో సేమ్ మీడియా ఇంటర్వ్యూలు చేసి ఇంత హైప్ అయింది. నేను అంటున్నది ఏంటంటే వాళ్ళ విధి విధానాలు ఏమైనా కానివ్వండి. ఇప్పుడు మనిషి మూత్రం తాగుతారు, అది తాగితే మంచిదని ప్రపోజ్ చేసేవాళ్ళు కొందరు ఉన్నారు. ఇదే వీడియో ఇది అఘోరి సేమ్. సో బేసిక్గా అంటే అఘోరి లెక్క గొర్రెలు పడదంటారా? బేసిక్ పాయింట్ అంటే అదే మీరు సైకాలజిస్ట్గా సేమ్ వృత్తిలో ఉంటారా, లేకుంటే సేమ్ అఘోరిగా ఉంటే అలా అవుతారంటారా? ఇప్పుడు ఇండియాలో ఉన్న రిలీజియన్ చాలా డైవర్స్ అన్నమాట. అసలు చాలా విభిన్నమైనవి, ఎన్నైనా తీసుకురావచ్చు. ఓకే, యాక్చువల్గా చెప్పాలంటే ఈ మనిషి మూత్రం తనకు తాను తాగితే యవ్వనం వస్తుంది అనే ఫిలాసఫీ అనేది ఫస్ట్ మనకు చాలా విచిత్రంగా అనిపించింది. నేను కూడా ఒకసారి చదివాను, ఏందిరా అంటే దాని మీద ఒక సైన్స్ ఉంది తెలుసా, డమరతంత్ర అని చదువు తెలుస్తుంది. అంటే అసలు నేను నమ్మను. అంటే ఇప్పుడు ఒక సైకాలజిస్ట్గా నువ్వు చెప్పిన తర్వాత నేను నమ్మను. ఫస్ట్ నేను వాడి ఇంటెన్షన్ ఏందో చూస్తాను, అది వాడికి ఎందుకు సఫరింగ్ కలిగిస్తుంది, పెయిన్ కలిగిస్తుంది, వాడు ఎందుకు ఆ ప్రవర్తన చేస్తున్నాడో చూస్తాను. ఇప్పుడు రోజు తులసి నీళ్లు తాగండి కర్పూరం అని తీరుదాని అని చెప్తే అది రొటీన్. నేను ఫేమస్ కావాలంటే ఒక డిఫరెంట్ చెప్పాలి, ఆ విధంగా ఎంచుకుని ఉండొచ్చు. లేదా నిజంగానే రా బాబు ఆ యొక్క సైన్స్ వాడు పాటించి వాడు లబ్ధి పొంది వాడు బెనిఫిట్లు పొంది నేను జనాలకు చెప్పాలని కూడా చెప్పిండొచ్చు. ప్రాబ్లం అంతా వాళ్ళు కాదనమాట, మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నామో అదే ప్రాబ్లం అనమాట. ఇప్పుడు లేడీ అఘోరా గురించి నిజం చెప్పాలంటే డే టు డే ఎంతో మంది అనమాట ఆమె ఫేక్ అని కొన్ని ఆమె ఇంటి గురించి కల్చర్లని ఆమె చేసే ప్రతి స్కాన్ చేసి చూపించడం వల్ల జనాల్లో ఏం జరుగుతుంది, ఓవర్ స్కానింగ్ జరుగుతుంది ఆమె మీద. ఒకవేళ అది ఏ మీడియా పట్టించుకోకుండా ఇంత హైప్ వచ్చేదా? నేను మీడియా తప్పాలంటే విషయం బేసిక్ ఇప్పుడు నథింగ్ బేసిక్ పట్టించుకోకపోతే ఇది హైప్ చేసింది కాబట్టి తను ఇంత ఫేమస్ గా అది కాదు, అది ప్రాబ్లమ్ ఈస్ వీ రియాక్టెడ్ అ లాట్ అని చెప్తుంది. వీ యాజ్ ఎ పీపుల్, వీ యాజ్ ఎ సొసైటీ రియాక్టెడ్ ఎ లాట్. ఇప్పుడు ఎవరో ఉన్నాడు ఆయన గోల ఆయనకు ఉంటుంది లేరా బాబు వదిలేరా అంటే ఇంత అయ్యేదా? సరే ఇప్పుడు నేను నన్ను అడిగేవాడు ఇప్పుడు ఆమె హౌ వీ కెన్ డీల్ అని నేను సింపుల్ గా
ఆమెకి ఎందుకు వచ్చి ఉంటుంది? ఏదో దేవాలయాల పని వచ్చిందబ్బా, వదిలేసి ఆమె. ఇది దేవాలయం టాపిక్ వచ్చింది. బేసిక్గా ఈ మధ్య గత 1-2 మంత్స్ నుంచి ఘోరంగా దేవాలయాలు దాడులు జరుగుతున్నారు. అంతకుముందు చూస్తే మీకు సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్లో, అండ్ నెక్స్ట్ వచ్చేసి నాంపల్లిలో ఏమంటారు సేమ్ విగ్రహ ధ్వంసం నవరాత్రుల టైంలో. దాని తర్వాత వచ్చేసి శంషాబాద్లో హనుమాన్ టెంపుల్ నవగ్రహ విగ్రహాలు ఉంటాయి కదా, వాటి దాడి చేసిన తర్వాత నేను ఒక దగ్గరికి వెళ్ళాను సంథింగ్ ఊర్లో. అంటే బేసిక్గా నేను లాస్ట్ టైం వెళ్ళిన దాంట్లో కూడా అక్కడ సేమ్ విగ్రహ దాడి ఇప్పటికి ఒక 5-6 చోట్ల అయింది లాస్ట్ 2-3 మంత్స్ నుంచి. అసలు ఈ విగ్రహ దాడి అనేది మంచి సైకాలజీ పరంగా బాలిక అది తయారయ్యేలా, లేదు అంటే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారా? అంటే ఇప్పుడు నువ్వు అడుగుతున్నాయి అంటే దిస్ ఈస్ ద బిహేవియర్ అవుట్ ఆఫ్ సమ్ ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు ఒక హిందువా ముస్లిమా తీసి పక్కన పెడితే, ఒక దేవాలయాన్ని కొన్ని కోట్ల మంది ఒక నమ్మకంగా భావించి దగ్గరికి వెళ్ళి దాన్ని పగలగొట్టేంత సాహసం చేశాడు అంటే ఏ లెవెల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అయిందా? నువ్వు మంచిగా చెడని ఆలోచిస్తే నా దగ్గర ఆన్సర్ లేదు. ఒక మనిషి అంత విపరీతమైన బుద్ధి ఎందుకు వచ్చింది ప్రవర్తన అంటే వాడికి ఏ లెవెల్లో ఫ్రస్ట్రేషన్ అయి ఉంటుంది? ఫ్రస్ట్రేషన్ వస్తే అందరూ తిడతారు, మరి యాక్షన్ లెవెల్ ఎందుకు వెళ్ళారంటే అతనికి ఏదో ఒక అష్యూరెన్స్ లభించి ఉంటుంది ఖచ్చితంగా. నువ్వు ఇది చేయి, నేను చూసుకుంటాను, ఇది చేయటం వల్ల నీకు దేవుడు నిన్ను మంచిగా చూస్తాడు, ఏదో ఒక రకంగా ఆయన ఎవరో ఒకరి దగ్గర చెప్పబడి ఉండవచ్చు. సో మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అంత నేను మాట్లాడేంత రైట్ టాపిక్ కాదు, కానీ బట్ నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే ఇలాంటివి జరగడం వల్ల ప్రజల్లో ఏమవుతుంది అంటే ఏమవుతుందంటే ఫస్ట్ వచ్చేసి ప్రజల్లో ఏమైపోతుంది, ఒక అసహనం అనేది మొదలవుతుంది అన్నమాట. ఏంది రోజుకి ఇన్ని దాడులా, ఇంకోటి ఇదన్నీ ప్రజల కంట్రోల్లో ఉందని నువ్వు చెప్పు. కంట్రోల్ లేదు. ఇప్పుడు నేను వెళ్ళి ఆ ముత్యాలమ్మ టెంపుల్ నేనేం చేయలేదు. కాకపోతే మత విద్వేషాలు రెచ్చగొట్టడం అవుతున్నాయి కదా. అదే అంటున్నాను నేను, ఇది ఎమోషనల్ హైజీన్ అంటే నీ కంట్రోల్లో లేని విషయాల గురించి నువ్వు ఎక్కువగా తీసుకుంటే నువ్వే బాధపడతావు. కానీ దీనికి డూవర్స్ ఎవరు? పాలసీ మేకర్స్. దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, వాళ్ళు మాత్రమే చేయగలరు. వాళ్ళు చేయలేని పని నువ్వు నేను చూస్తే అది చట్టరీత్యా నేరమే అవుతుంది నిజం చెప్పాలి. కానీ ఇలాంటివి ఏం చేస్తాయి సొసైటీకి అంత మంచిది కాదనమాట. నేను అదే అంటున్నాను. మేబీ నన్ను అడిగితే మేబీ ఒక స్ట్రిక్ట్ పాలసీస్ అయితే రావాలన్నమాట. కాకపోతే లేకుంటే జనాలలో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమైపోతుంది అంటే దే విల్ ప్రూవ్ యూ యువర్ రిలీజియన్ ఇస్ వేస్ట్, యువర్ రిలీజియన్ ఇస్ హెల్ప్లెస్. మేము ఇంత చేస్తున్నాం నువ్వేం చేయట్లేదని వాళ్ళు అని ఉండొచ్చు, ఏ రిలీజియన్ అయినా కావచ్చు. కాకపోతే ఇది అంత మంచిది కదా, ఒక స్ట్రిక్ట్ పాలసీ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. కాకపోతే ఇది సొసైటల్ యొక్క ఎమోషనల్ హైజీన్ అనేది చాలా దెబ్బ పడుతుంది అనమాట. అంటే ఎంతమంది దీని నుంచి బాధపడి ఉంటారు నువ్వు చెప్పు. ఓకే, మనం సింపుల్ ఒక మాట ఏమంటాం, మనోభావాలు దెబ్బతిన్నాయంట. దెబ్బతినడం ఓకే, దానికి యాక్షన్ ఏంటి, ఏం చేస్తాయి? ఇప్పుడు నువ్వు అన్నట్లు ఈ లేడీ అఘోరా గారు కూడా ఆమె ఏదో ఒక అజెండాతో వచ్చింది, ఒక ప్లాట్ఫామ్ పెట్టి అమ్మ నువ్వు ఏం చేద్దాం అసలు నువ్వేం కావాలి, నీకు ఏం కావాలి? ఇప్పుడు ఒకటే దేవాలయాల పరిరక్షణ, ఆవిడ ఒకటే కాదు కదా, చాలా మంది చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళలో కూడా మేబీ తీసుకెళ్ళి ఒక ప్లాట్ఫామ్ తీసుకెళ్ళి అసలు నీకు ఏంటి, నీ అజెండా ఏంటి? ఓకే, దాడులు జరపగలుగుతారా? దాడులు జరపకుండా ఆగాలనా, లేకుంటే దానికి ఒక ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేస్తావా అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది పీపుల్ సపోర్ట్ లేదు. దట్స్ వై షీ ఈజ్. ఇప్పుడు ఎంతో మంది గురువులు వచ్చారు, వాళ్ళ ఓన్ ప్రీచింగ్ చేసుకున్నారు. వాళ్ళు ఎట్లా చేశారు? ఫస్ట్ పీపుల్ యొక్క ట్రస్ట్ అండ్ యాక్సెప్టెన్స్ గెయిన్ చేశారు, అంతే కదా. వచ్చి నీ నమ్మకాన్ని గెలుచుకున్నారు. నువ్వు అట్లీస్ట్ నా మంచి మాటలు గురువు గారు చెప్పింది బాగున్నాయని నమ్మేటోళ్ళు ఉన్నారు. ఇలాంటి ఎవరైనా ఈ అమ్మాయి విషయంలో ఈమె విషయంలో జరిగాయా? ఇక్కడ ఏంటంటే ఈ ఈమెకున్న ప్రాబ్లం ఏంటంటే పీపుల్ యొక్క యాక్సెప్టెన్స్ లేదు. రావడం కొంచెము ఎంట్రీ సరిగ్గా లేదని నేను అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే దీనికి ఏం చేయొచ్చు అంటే ఆవిడ ఉద్దేశం మంచిదో చెడుదో మనకు తెలియదు. మేబీ కామన్ ప్లాట్ఫామ్ లో ఆమెకు ఒక చోటు కల్పించి అమ్మ ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఆమెకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఆమె ఎంతవరకు చదువుకుందో నాకు తెలియదు. ఏమైనా తెలుసు 6th క్లాస్ నేను చూసిన మాట విధానం చూస్తే అయితే నథింగ్ టు స్టడీ. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ గురించి ఏం తెలుస్తుంది? అవును, అలాగే తన కారుకైనా కూడా ముందు నెంబర్ ప్లేట్ సరిగ్గా రూల్ ప్రకారం ఏం లేదు. అగోరి నాగసదనం ఉంటుంది, కారు ముందు నెంబర్ ప్లేట్ ఉంటుంది బేసిక్ గా. అంటే దాని అడిగితే ఆమె టూ మచ్ ఐడెంటిఫైడ్ విత్ అగోరి సెక్ట్ ఎమోషన్. ఇంకోటి ఏంటి అంటే నీకు ఎప్పుడైతే ఐడెంటిటీ ప్రాబ్లం ఉంటుందో నీకు చెప్పు, ఇది ఒక ఇంపార్టెంట్ సొసైటీలో చాలా పెద్ద క్రైసిస్ ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్ అన్నమాట. నీకు గుర్తింపు ఉండదు. నీకు ఎప్పుడైతే స్వతహా గుర్తింపు ఉండదో నువ్వు నీ టైం అంతా దేనికోసం వెచ్చిస్తావు సార్? నీ ఐడెంటిటీ కోసం వెతుకులాడతావు అన్నమాట. నేను ఎవరు, నేను ఎక్కడి వాడిని, నేను దేనికంతా నేను ఎవరిని అన్న విషయంలో నువ్వు పోరాడుతూనే ఉంటావు అన్నమాట. సో ఆమెకు ఐడెంటిటీ ప్రాబ్లం ఉందో మనకి తెలియదు. ఆవిడ ఆచారాలు నన్ను అడిగితే ఈ సొల్యూషన్ ఏంటంటే ఒక కామన్ ప్లాట్ఫామ్. ఆమె అజెండా ఏంటి, ఆమె ఏం చెప్పాలనుకుంది
అలాంటి లైక్ మైండెడ్ ఉంటే ఒక దాంట్లో పెట్టి ఒక యాక్షనబుల్ పాలసీ తీసుకురావాలి. కానీ ఎంత మీడియా సెన్సేషన్ ఏంటి 2 రోజులు ఉంటే 3 రోజులు ఉండదు. ఈ లాస్ట్కి ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయరా అంటే వస్తారు పోతున్నారు, మెన్ మే కమ్ మెన్ మే గో అన్నట్టు ఏదో అన్నట్టు వస్తారు వెళ్ళిపోతాం. నోట్ ఈల్డ్ ఎనీ ఫ్రూట్ కదా. ఇప్పుడు ఇంత మాట్లాడుకున్నాము, దీనివల్ల చాలా మంది ఇది ఒక టైం వేస్ట్ టాపిక్ అనుకుంటారు. మనం మాట్లాడేది జనరల్ ఈ న్యూస్ లో ఏం న్యూస్ అదే ఆ ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ ఉండి కరెక్ట్ పీపుల్ ని మీట్ చేసి ఒక పాలసీ మేకింగ్ లో లేకుంటే ఒక ధర్మ పరిరక్షణ సమితి మీటింగ్స్ పెట్టించో మాట్లాడించో పీపుల్ సపోర్ట్ గెయిన్ చేసో అది కరెక్ట్ విధానం. ఇట్లా వెళ్ళటము రాదు. ఈ స్టేట్ కాకుంటే ఆ స్టేట్ కాకుంటే ఈ స్టేట్ అంటే లాస్ట్కి షీ విల్ ఓన్లీ సఫర్ అని నా ఉద్దేశం. సరే, ఇంకా ప్రొఫెషనల్ విషయానికి వస్తే బేసిక్గా సైకాలజిస్ట్ అంటే తను ఏం చదవాలి, తన డెఫినేషన్ ఎలా ఉందంటే ఒక సైకాలజిస్ట్ అవ్వాలి అంటే తను ఏ స్టడీ ఇంటర్లో ఏం తీసుకోవాలి, డిగ్రీలో ఏం తీసుకోవాలి, స్టడీ ఎలా చేసుకోవాలి సైకాలజిస్ట్ కావాలి అంటే ఇప్పుడు సైకాలజిస్ట్ కావాలంటే ఇంటర్ తర్వాత ఏ గ్రూప్ తీసుకున్నా ఓకే, కానీ బ్యాచిలర్స్ నుంచి సైకాలజీ ఉంటుంది అనమాట. బీఎస్సీ సైకాలజీ లేదా బిఏ సైకాలజీ ఉంటుంది. ఇంతకుముందు వేరే లా ఉంది, డైరెక్ట్ బ్యాచిలర్స్ ఏ డిగ్రీ ఉన్నా కూడా మాస్టర్స్ చేయొచ్చు. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది కదా, ఎన్ఈపీ వచ్చింది 2024, మారాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే బిఎస్సీ సైకాలజీ చేస్తే ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అని, తర్వాత ఎంఎస్సీ సైకాలజిస్ట్ చేస్తే ఒక థెరపిస్ట్ అని, అలా కొన్ని డెసిగ్నేషన్స్ వస్తాయి అన్నమాట. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రొఫెషన్లో రావాలంటే ఒక డాక్టర్స్కి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎలా ఉందో సైకాలజిస్ట్కి రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉందన్నమాట. ఇట్స్ ఎ గవర్నమెంట్ స్టాట్యుటరీ బాడీ. దాని లైసెన్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఆథరైజ్డ్ క్లినికల్ లేదా రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ అని చెప్తారు. సో మిగతా వాళ్ళందరికీ లైసెన్స్ ఉండదు. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు అలైడ్ హెల్త్ కేర్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళకు కూడా లైసెన్స్ ఇస్తున్నారు. మాస్టర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఏదో ఒక రకంగా నీకు లైసెన్స్ అనేది గుర్తింపు ఉంటేనే వీ కెన్ బి కాల్డ్ ఎ సైకాలజిస్ట్. అంటే ఇప్పుడు చాలా మందికి డౌట్, సైకాలజిస్ట్ అనే డెసిగ్నేషన్తో ఉండేవాళ్ళు, మీరు కూడా సైకాలజిస్టే కదా. సైకాలజిస్ట్ అంటే హ్యూమన్కి ఎలాంటి యూజెస్ ఉంటాయి, అంటే మనుషులకి సైకాలజీ నుంచి ఏం యూజెస్ పొందగలుగుతారు వాళ్ళు? అంటే మీరు యాజ్ ఏ సైకాలజిస్ట్గా ఎలాంటివి కేసు డీల్ చేశారు? అంటే ఇప్పుడు నువ్వు అడుగుతున్నది ఏంటంటే ఒక సైకాలజిస్ట్ వల్ల దేశ జనాలకి ఏం ఉపయోగం. ఇక్కడ సింపుల్ గా ఏంటి అంటే ఇప్పుడు ఏంది మానసిక పరిస్థితులు నీకేముంటాయి, నీకు ఒక కష్టమో నష్టమో వస్తుంది. ఓకే, చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, కష్టమో నష్టమో వస్తే ఎదుర్కొనే వాళ్ళు ఉంటారు, ఎదుర్కోలేక సైలెంట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా మీరు విన్నారా ఏ ఒక చిన్న కష్టం వచ్చిన దుఃఖం వచ్చి ఒక ఇన్సిడెంట్ తర్వాత ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండటం, ప్రతి చిన్నదానికి కంగారు పడటం. ఓకే, ఇప్పుడు అట్లా సైకాలజీలో ఒకటి కాదు మురళి, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయన్నమాట. ప్రతిదానికి గాబరా పడిపోవటము, డిప్రెస్డ్గా ఏమీ కాబట్టుకోకుండా ఒక ఇంట్లో ఉండటం, ఒక రూమ్లో ఉండిపోవటం, చేసిన పని ఒక 100 సార్లు చేయడం, చేతులు కడుక్కోవటం, కాళ్ళు కడుక్కోవడం ఉండటం, కొంచెం పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నాం. అంటే కామన్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే అసలు ఏంది స్వయంలో లేడు, పిల్లలు చూస్తే ఏంది ఈ లోకంలో లేదు, పిలిస్తే పలకట్లేదు ఏందనడం, పిల్లలు అయితే ఇంకొక చోట కుదురుగా కూర్చోలేడు అనుకుంటూ ఉంటారు. వీడికి ఏంది ఎంత బాగా ఇంటెలిజెంట్ కానీ వీడు ఏంది లెటర్లన్నీ రివర్స్ రాస్తున్నాడు, ఏబిసిడీలు తప్పు రాస్తున్నాడు, వీడికి తెలివి బాగుందని చదువు అవ్వట్లేదు అనుకుంటూ ఉంటారు. ఓకే, ఇలాంటివి ఎన్నో అనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బిహేవియరల్ ప్రాబ్లమ్స్ 100 బొచ్చెడు ఉన్నాయి. బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఇసిరేస్తూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు, పెద్దోళ్ళని ఎదిరిస్తూ ఉంటాడు. ఏదైనా సరే ప్రవర్తనకు సంబంధించిన ప్రాబ్లమ్స్ చిన్నపిల్లల్లో పెద్దల్లో కూడా. ఇంకోటి ఏంటి, జనరల్గా పెద్దల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది, డిప్రెషన్, దిగులు, ఒక దుఃఖం, ఏది కాబట్టుకోకుండా ఉండటము, ఎన్ని నెలలైనా కూడా అలానే ఉండటము, ఎక్కువ చిన్న విషయాన్ని కూడా ఓవర్ థింక్ చేయడం, టెన్షన్ పడటము, కంట్రోల్ చేసుకోలేకపోవటము, ఎప్పుడు ఏంటి ఏదంటే అది మాట్లాడేసేయటము, చిన్న విషయాలు కూడా కొన్నిసార్లు కొందరు సూసైడ్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు, సూసైడల్ బిహేవియర్స్ ఉంటాయి. ఒకటిగా మాకు సైకాలజీ చాలా వ్యాస్ట్ ఫీల్డ్ అనమాట. సరే, సింపుల్గా జనాలకి ఏం చెప్పొచ్చు అంటే నీకు మానసికంగా నీ ఆలోచనల్లో కానీ ప్రవర్తనలో కానీ మాటల్లో కానీ దేంట్లో అయినా సరే కొంచెం తేడాగా ఉంది అనిపిస్తూ ఉన్నప్పుడు సైకాలజిస్ట్ కలవచ్చు. సార్, ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్లో అంటే నేను చూస్తున్నట్టే మీడియా కెరీర్లో చాలా మంది చూసి వచ్చారు కదా, మనిషి ముందు ఒకలాగా ఉంటారు, మనిషి బ్యాక్ ఒకలాగా ఉంటారు. అంటే అంటే ఎదుటి మనిషి నమ్మే వ్యక్తి ఎలా ఉంటారు అంటే తన మైండ్ అప్సెట్ అవుతూ ఉంటారు. అసలు ఒక మనిషి మెంటాలిటీ స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటే బెస్ట్, ముందు వెనకాల మాట్లాడితే బెస్ట్? అంటే ఇప్పుడు నీ ప్రొఫెషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నువ్వు ముక్కుసూటిగా మనిషిగా ఉన్నావు, నీ ప్రొఫెషన్లో చెల్లదు అనుకో, అయినా నువ్వు అట్లనే ఉంటావు. బేసిక్ అంటే కొంతమంది మారదు సార్, కొంతమంది అట్లా కాదు అండి. నేను ఏమంటున్నానంటే మురళి ఎవరంటే మురళి ముక్కుసూటి మనిషి రబ్బా,
అంటారు కొందరు. ఆ. కొందరు ఏమంటారు, మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడతారు. ఇంకొందరు ఉంటారు బాగుంటారు, అవసరానికి తగ్గట్టు ఎప్పుడు ఏం మాట్లాడాలో అది మాట్లాడుకొని పని జరుపుకొని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ రకరకాల స్వభావాలు అనమాట. నువ్వు అడగవచ్చు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని నేను అడిగితే, మన పెద్దలు చెప్పినట్టు ఒకటి ఉందన్నమాట. సుమతి శతకంలో చిన్నప్పుడు పద్యం ఉంటుంది, ఎప్పటికి ఏది ప్రస్తుతమో ఆ మాటలాడుచు తానవ్వక ఎదటి మనములు నొప్పింపక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నాడు. ముక్కుసూటిగా ఉండే వాడి గురించి చెప్పాలా, అబద్ధాలు ఆడని చెప్పాలా. ఎప్పటికి ఏదో సార్లు మాట్లాడి నువ్వు బాధపడకు, ఎదుటి వాళ్ళని బాధపడకు, తప్పించుకొని తిరుగుతా ఉంటావు, నీ పని నువ్వు జరుపుకొని పోతావు. దట్ ఈస్ ద బెస్ట్ పర్సనాలిటీ. అంటే నువ్వు అనొచ్చు దానివల్ల నీకు ఒక క్రెడిబిలిటీ ఏముంటుంది, క్యారెక్టర్ ఏముంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, నువ్వు బాధపడట్లేదు, ఎదుటి వాళ్ళని బాధపడట్లేదు. అప్పుడు ఏమంటారు, అబ్బా వీడి పెద్ద మాటలు కూడా అబ్బా అని. ఒక సినిమాలో డైలాగ్ ఉంది, కొన్ని సిచ్యువేషన్స్ మన చేతుల్లో లేవంటే ఏం చేయాలో చెప్పనా, చిల్ల బలిలా ఉంటది కదా, ఆ టైప్ లో ఒక మనిషి ఇప్పుడు అలా దాంట్లో ఇక్కడ ఇది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ డాక్టర్స్ కానీ చాలా మందిలో మా దగ్గరికి ఎందుకు వస్తారు కౌన్సిలింగ్ ఏంటంటే, ఒక సిచ్యువేషన్ లో నీకు ఇది రాంగ్, వాడు రాంగ్ చేస్తున్నాడని నీకు చెప్పాలని ఉంటుంది, కానీ చెబితే నా ఉద్యోగం ఏమవుతుందో, వాడు నన్ను ఏమంటాడు అనే విషయాలు చాలా వరకు ఇబ్బంది అవుతుంది. అది చెప్పలేక, బయటికి చెప్పలేక లోపలికి అణుచుకునే వాళ్ళు ఉంటారు. నీకు ఇంకో పెద్ద షేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్ ఏంటంటే తెలుసా, ఎవరైతే ఎక్కువగా అణుచుకుంటారో బయటికి అనలేక, ఫస్ట్ గుర్తు, ఎవరైతే అణుచుకుంటారో ఎదుటి వాళ్ళకు తగ్గట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. మూడోది, ఎదుటి వాళ్ళ కోసం తన సొంత విషయాన్ని కూడా సాక్రిఫైస్ చేసి వేరే ఎదుటి వాళ్ళ కోసం ఎక్కువగా ఆలోచిస్తుంటారో వాళ్ళకి ఎక్కువగా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ లేదా సైకోసోమాటిక్ పెయిన్స్ వాళ్ళకి పుష్కలంగా వస్తాయి. పెద్ద రీసెర్చ్ 80% ఉమెన్కి ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు బయటికి అనలేక ఎక్కువ అణుచుకుంటూ ఉంటారు అనమాట, అనలేక సప్రెస్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి కాలు లాగడం. మరి ఈ పాయింట్ చూస్తుంటే ముక్కుసూటి మనిషి బెటర్ అంటారు. మరి ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు సరే ముక్కుసూటి మనిషిని ఎంతవరకు సొసైటీ ఆదరిస్తుంది? ఇక్కడ మాటలు ముక్కుసూటితనం కాదు, నువ్వు చెప్పాలనుకున్నది ఎట్లా చెప్పేవాళ్ళకి ఇంపార్టెంట్ అంటే. ఇప్పుడు ఉమెన్ ఉన్నారన్న, ఇంట్లో అత్తనో ఆఫీస్లో బాస్ ఏదో ఉంటారు, వాళ్ళ పట్ల కొంచెం చెడుగా ప్రవర్తించవచ్చు, వాళ్ళు ఏదో ఒక మాట అనేవచ్చు. నువ్వు ఎక్కువగా దాని గురించి ఆలోచించి బయటికి ఏమనలేక అంచుకుంటూ ఉంటావు, చూసావు కదా, వాళ్ళలోనే ఫ్రీక్వెంట్గా తలనొప్పి వేయటము, కాళ్ళు లాగటము, కడుపు నొప్పి వేయటము, చెస్ట్ పెయిన్ రావడము, ఇట్లాంటి సిమ్టమ్స్ అన్ని చూస్తుంటారు. అవన్నీ ఏమనుకుంటా ఉంటారు వాళ్ళు, ఏదో తినడం వల్ల బయట ఏదో చేయడం వల్ల వచ్చింది అనుకుంటారు. స్ట్రెస్ వల్ల వస్తుంది. ఓకే, ఇది ఏదో టాపిక్ వచ్చింది అని నేను చెప్పాను. అంటే బయటికి అనాల్సింది అనలేక, ముక్కుసూటిగా ఉండలేక, బయటికి చెప్పలేక ఉంటారు, అణుచుకుంటూ ఉంటారు చూడు, అది చాలా డేంజర్ అని చెప్తారు. అణుచుకోవడం, సప్రెషన్ చాలా డేంజర్ అని చెప్తారు. సరే, మరి ఎలా ఉండాలి మనిషి అంటే, ఆ సుమతి శతకం చెప్పినట్టు ఒకటి. ఇంకోటి అది కాదు, నన్ను ఏదో పిలిచావు ఒక సైకాలజిస్ట్గా మాట్లాడుకోకుండా తెలుగు పద్యాలు చెప్తున్నావు ఏంటో బాబు అని ఎలా చెప్పాలి? నన్ను అడిగితే నేను లైఫ్లో పాటించే ద బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే, సపోజ్ నువ్వు ఏదైనా అనేసావు, టెంపరీగా నీకు బాధ కలిగించిన లాంగ్ టర్మ్ నువ్వు దాని గురించి రిగ్రెట్గా ఫీల్ కావాలని నీకు అనిపించింది అనుకో, అలానే చేయమని చెప్తారు. కానీ టెంపరీ బెనిఫిట్ కోసము నీ మనసాక్షిని చంపుకొని నీకు ఇష్టం లేకపోయినా కూడా నువ్వు ప్రవర్తిస్తావు, అలా ఉండొద్దు అని చెప్తాను. ద బెస్ట్ రూల్ ఏంటంటే, నీ మనసాక్షికి విరుద్ధంగా వెళ్ళకు, వెళితేనే లేనిపోని సమస్యలన్నీ వస్తాయని చెప్పి సైకలాజికల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అసలు బేసిక్గా ఒక మనిషి ఎలా ఉండాలి అండ్ ఇప్పుడున్న ట్రాన్స్ ప్రకారం ఎలా చెప్పాలని చాలా క్లియర్గా తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ సో మచ్.